ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవడేస్ మనం చూసుకున్నట్లయితే యంగ్స్టర్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలతోటి చాలామంది ఇబ్బంది పడుతూ వస్తున్నారు. సో పరగడుపునే లేచి పొద్దున్నే టాబ్లెట్స్ వేసుకోవడం కూడా అలవాటు చేసుకుంటూ వస్తున్నారు. ఈ అలవాటుగానే మిగిలిపోతూ ఉంటుంది, కానీ దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది వన్స్ స్టార్ట్ చేసాము అంటే. సో వీటి నుంచి, ఈ గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడాలంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలి, అండ్ ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి అద్భుతమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెల్మిల శ్రీనివాస్ గారు, కేరళ ఆయుర్వేద నిపుణులు. నమస్తే సార్. నమస్కారం అండి సార్, గ్యాస్ట్రిక్ సమస్యలు అంటే ఇంకా అందరికీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా కామన్ అనేది అయిపోయింది. బట్ ఇది అంత సింపుల్గా తీసుకునే ఇష్యూ అయితే కాదు. కొంచెం నెగ్లెక్ట్ చేసిన వాళ్ళందరిలోని సర్జరీ వరకు వెళ్ళాల్సిన నెసిటీ కూడా ఏర్పడుతూ ఉంది. అండ్ ఈ రిఫ్లెక్స్ సమస్యలు కూడా చాలా ఎక్కువ మంది ఎదుర్కొంటూ ఉన్నారు. సో దీనికి రీజన్స్ అండ్ దీనికి ఎలాంటి చికిత్స కూడా ఉంది మన దగ్గర. మీరు చూసుకుంటే దీన్ని ఆయుర్వేదంలో చాలా బ్రాడ్గా చెప్పగలది. అదే ఉదరగత వ్యాధులు అంటాం. అంటే మన అబ్డామిన్లో ఉండే ఆర్గాన్స్లో గ్యాసెస్ చేరటం అనేది చూస్తుంటాం. అంటే చాలా కామన్గా పేషెంట్స్ వేరే వేరే వ్యాధులతో వచ్చినా చాలా కామన్గా చెప్పేది, డాక్టర్ కడుపు ఉబ్బరంగా ఉందండి, లేదంటే కడుపు నుంచి గ్యాస్ వస్తుంది, తేన్పుల్లాగా పుల్లటి తేన్పులు అనేది వేరే వ్యాధులతో పాటు ఇది చాలా కామన్గా చెప్పేది. మీరు అన్నట్టు ఇది సరైన టైంలో దీన్ని గుర్తించి చికిత్స చేయకపోతే ఇది ఇతరత్ర జబ్బులకి చాలా కారణాలు ఉంటుంది. ఎందుకంటే మన గట్, మన స్టమకే ఈ వ్యాధులకి మూల కారణం. ఎక్కడైనా స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచే ఉంటుంది. అయితే మీరు చూసుకుంటే ఇంతకుముందు అన్న రిఫ్లెక్స్ ఈసోఫాగైటిస్ అంటాం. అంటే అసలు పేరులోనే ఉంది. రిఫ్లెక్స్ అంటే మనం తీసుకునే ఆహారము మన ఇంటెస్టైన్స్ నుంచి బయటికి వెళ్ళాలి, ఎవాక్యుయేషన్ అవ్వాలి. బట్ అది పైకి ఎగదంతున్నప్పుడు అవన్నీ కూడా అక్కడ ఉండే ఆర్గాన్స్ అన్నిటి మీద ఈ గ్యాసెస్, అల్సరేషన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే దానికన్నా ముందు నేను చెప్పదలుచుకుంది, అసలు మనం చూసుకుంటే మన జీర్ణక్రియ గురించి మనం తెలుసుకోవాలి. దాని తర్వాత కారణాలు ఎవరెవరికి వస్తుంది, దానికి చికిత్స అనేది తెలుసుకోవచ్చు. మనం చూసుకుంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మనకి విండ్ పైప్ నుంచి మన స్టమక్లోకి వెళ్తుంది. ఇది అందరికీ తెలుసు. అంటే ఎటువంటి ఫుడ్ అన్నా తీసుకోండి, అది మంచిదా చెడ్డదా అని కాదు, మన స్టమక్లోకి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే మన స్టమక్లోకి వెళ్ళిన తర్వాత లివర్ అనేది మన మెయిన్ ఆర్గాన్గా చూస్తాం. ఈ లివర్ ఏం చేస్తుంది, పైత్యరసం అంటే బైల్ జ్యూస్ని స్టమక్లోకి ఫుడ్ ఎంటర్ అవుతున్నా కూడా అది స్మాల్ ఇంటెస్టైన్స్, చిన్న పేగులకు వస్తున్న టైంలో ఈ బైల్ జ్యూస్ ఆ ఫుడ్లో కలవడం స్టార్ట్ అవుతుంది. దీన్నే బైల్ సెక్రీషన్స్ అంటాం. దీని ప్రాముఖ్యత ఏంటంటే మన ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ని మంచిగా డైజెస్ట్ చేసి శరీరానికి పంప్ చేస్తుంది. అంటే మనకు కావాల్సిన మినరల్స్, విటమిన్స్, అన్ని సప్లిమెంట్స్ మన బాడీయే తయారు చేసుకుంటుంది, సరైన డైజెషన్. మరి ఆ అన్డైజెస్టెడ్ ఫుడ్లో తీసుకున్నది ఒక 25-30% అన్డైజెస్టెడ్, అంటే అది పనికి బాడీకి యూజ్ కానిది మాత్రమే మనం దాన్నే వేస్ట్ ఫీకల్ మ్యాటర్ అంటాం. అది పెద్ద పేగులు, లార్జ్ ఇంటెస్టైన్స్లో నుంచి త్రూ మనం ఎవాక్యుయేట్ చేస్తాం, మోషన్ అంటాం. అయితే ఇక్కడ పెద్ద పేగులు అనేది ఏంటంటే లిటరల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అది ఒక డస్ట్బిన్ లాగా. బట్ డస్ట్బిన్ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ పెద్ద పేగుల్లో ఈ ఫీకల్ మ్యాటర్ అనేది వెళ్ళి అక్కడ డ్రై అవ్వడము, హార్డ్ అవ్వడము, మోషన్ సరిగ్గా కాకపోవడం వల్ల అప్పుడు రిగర్జిటేట్ అవుతుంది. అంటే పైకి ఈ గ్యాసెస్ ఎగదన్నుతూ ఉంటాయి. అది రాను ఏమవుతుంది, మీరు అన్నట్టు పొద్దున్న లేవగానే ట్యాబ్లెట్స్ తీసుకోవడము, అది తీసుకుంటేనే వాళ్ళకి అది సప్రెస్ అవుతుంది గ్యాసెస్, వాళ్ళ డే అంతా ఉంటుంది. బట్ వాటికి కూడా మనకు తెలుసు ఒక లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అయితే మేము ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు చెప్పినట్టు మనం ఇక్కడ కారణం ఏంటో తెలుసుకోవాలి. కారణం ఏంటి, ఎందుకు ఫుడ్ మరి తీసుకున్న ఫుడ్ ఇంటెస్టైన్స్లోకి వెళ్ళి హార్డ్గా అయ్యి డైజెస్ట్ అవ్వట్లేదు అంటే మనం తీసుకునే టైమింగ్ అంటాం. మీరు చూస్తుంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఎక్కువ వర్క్ హార్డ్ చేస్తారు, తక్కువ ఫుడ్ తీసుకుంటాము. చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాము, ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం. రెండూ కరెక్ట్ కాదు. సో మన బాడీకి తగ్గట్టు అందుకని మనం ఏం చేస్తాం, వ్యాయామం కూడా ఇంపార్టెంట్. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎంతో కొంత, మీరు మెడిసిన్స్ వాడినా వాడకపోయినా ఏం చేసినా మన బాడీ అనేది కొంచెం రెగ్యులర్ యాక్టివిటీ అనేది ఉండాలి. అండ్ అలానే టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ అంటాము. ఎందుకు అంటే ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పబడింది, వాతము, పైత్యము, కఫము. వాతం వాళ్ళు ఏ టైంలో తినాలి, పైత్యం వాళ్ళు ఏ టైంలో తినాలి, కఫం వాళ్ళు ఏ టైంలో అనేది చాలా ముందే చెప్పబడింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉదరగత వ్యాధుల్లో వీళ్ళని పైత్యం కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఈ డిస్టర్బెన్స్ ఆఫ్ గ్యాస్ట్రిక్ అంటాం. సో మామూలుగా కూడా మేము ఎవరికైనా చెప్పినా ఎంత ఎర్లీగా 8 లోపల నైట్ డిన్నర్ 7:30-8 లోపల చేసుకోగలిగితే, ఎందుకు ఎర్లీ డిన్నర్ చేయాలి అంటే 10 o'clockకి జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి మన లివర్ ఎక్స్పాండ్ అయ్యి అది మెటబలైజ్ చేసుకుంటుంది. మరి మనం చూసుకుంటే ఆ టైంలో మనం ఇంకా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ టైంలో చాలామంది తినేవాళ్ళు, డిన్నర్ చేసేవాళ్ళు చాలామంది చూస్తున్నాం. అలానే లేట్గా పడుకోవడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన మెటబాలిజాన్ని డిస్టర్బ్ చేస్తాయి, విచ్ ఇన్ టర్న్ ఈ డైజెషన్ ప్రాసెస్ మీద ఎఫెక్ట్ పడి అవి గ్యాసెస్గా టర్న్ అవుతూ ఉంటాయి.
ఇవి కాకుండా కొన్నిసార్లు వేరే ఇతరత్ర జబ్బులకు ఏమైనా మందులు వాడినప్పుడు దాని ఎఫెక్ట్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ కానీ ఇవి తీసుకున్నప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటుంది. సో కారణాలు చూసుకుంటే మెయిన్గా ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోకుండా ఉంటారో అండ్ ఎవరైతే ఆల్కహాల్ కానివ్వండి, చాట్ కానివ్వండి, బట్ ఈ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి వాటికి అలవాటై ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటే ఎస్పెషల్లీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానివ్వండి, బైల్ జ్యూస్ కానీ దెబ్బతిని ఈ గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యే చూస్తుంటాం. అండ్ ఇవి ఇక్కడ ట్రీట్ చేయకపోతే నెక్స్ట్ మీరు చూస్తుంటాం కాన్స్టిపేషన్ ఇస్ వన్ ఆఫ్ ద ఒక చిన్న కారణం అంటాం, అంటే మలబద్ధత అంటాం. అదే కాకుండా పైల్స్ కానివ్వండి, ఈవెన్ ఇతరత్ర జబ్బులకి ఎప్పుడైతే అన్అక్యుములేటెడ్ ఫుడ్ బాడీలో ఉండిపోతుందో దాన్నే మేము ఆమత్వం అంటాం. అది ఈవెన్ జాయింట్స్ని కూడా డీజనరేట్ చేస్తుంది. మీరు చూసుకుంటే ఒబేసిటీ కానివ్వండి, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్లలో కూడా ఇవి ఎప్పుడైతే టాక్సిస్గా టర్న్ అవుతాయో శరీరానికి అన్నిటికీ ఇది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో మొత్తానికి రీజన్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చారు. సో ఏ రీజన్స్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని. సో మరి వీటి నుంచి బయటపడటానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి? అండ్ చాలా మందికి కావాల్సింది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరకు వచ్చేదానికన్నా ముందు ఇంటి చిట్కాలని నేను కొంచెం పాటించడం అనేది ఎవరైనా చేస్తూ ఉంటారు. సో అంటే ఇమీడియట్ గా అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ పొందితే ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ పొందొచ్చు కాబట్టి. సో అలాంటి చిట్కాలతో పాటుగా చికిత్స విధానాలు ముందు చికిత్సా విధానం కన్నా మనము అసలు మన ఇంట్లో ఇన్ఫాక్ట్ మన తెలుగు రాష్ట్రాలు కానీ మన ఇండియన్స్ కానీ మనకి ఏంటంటే మన కిచెనే వైద్యశాల అంటాం. అంటే మనం చూసుకుంటే నిజంగా మేము యూజ్ చేసే మెడిసిన్స్ కూడా వాటి నుంచే, కాకపోతే అలా డైరెక్ట్గా ఇవ్వడానికి ఉండదు కాబట్టి వాటి ఎక్స్ట్రాక్ట్స్ అదే మందుల్లాగా ఇస్తాం. బట్ చిట్కాల్లాగా చూసుకుంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ అనేది ఏంటంటే పైత్యం. మీరు చూస్తారు నా ఛాతి అంతా బర్నింగ్ ఉంది డాక్టర్ గారు, మంట ఉంది అంటారు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే గ్యాస్ట్రిక్ అనగానే చాలామంది కొంతమంది చాలా తేలిక కొట్టిపడేస్తుంటారు చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అనేది. కొంతమంది ఏమో చాలా భూతద్దంలో చూస్తారు. ఎందుకు భూతద్దంలో చూస్తారంటే అది ఎడమ సైడ్ వచ్చేసరికి అది ఛాతీలో అంటే హార్ట్కి ఏమన్నా ప్రాబ్లం ఉందని అట్లా గాబరపడే వాళ్ళు కూడా చూస్తుంటారు. అయితే ఇది ఏదైనా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఒక రోజు 2 రోజులు ఉండదు, ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు సొంత చిట్కాలు ఇవి కాకుండా వైద్యుని కలవడం అనేది శ్రేయస్కరం. బట్ మామూలుగా మనము ఏదైనా బయట ఫుడ్ తిని మీరు అన్నట్టు అప్పటికప్పుడు కొంచెము గ్యాస్ట్రిక్ ఆ ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు ఇంట్లో తీసుకునేది దివ్య ఔషధం అంటే ధనియాలు అంటాం. మనం చూసుకుంటే ధనియాలు అనేది ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి పైత్యాన్ని అంటే మనం చూస్తే నాకు వేడి ఎక్కువ ఉంది డాక్టర్ గారు నాకు ధనియాలు ఇచ్చారనేది వింటూ ఉంటారు. అంటే ఈ వేడిని ఆ పైత్యాన్ని కంట్రోల్ చేసే గుణము కొరియాండర్ సీడ్స్లో అంటే ధనియా సీడ్స్ కానివ్వండి మామూలుగా మనం అన్నీ యూజ్ చేస్తుంటాం. కానీ ఆ టైంలో ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కడుపులో మంట ఉన్నప్పుడు చెంచాడు ధనియాలని ఒక 100 ml వాటర్లో బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసి ఆ వాటర్ తీసుకోకపోతే ఒక 10-15 మినిట్స్లో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని రిలీజ్ అయిపోయి కొంచెం ఆ పెయిన్ రిలీవ్ అవుతుంది. అంటే కొంతవరకు ఆ పెయిన్ అనేది గ్యాస్ట్రిక్ ఇబ్బంది అదైతే రిలీవ్ అవుతుంది. ఇంకొంతమందికి ఏంటంటే కొంచెం కఫం ఉన్న వాళ్ళకి ఈ గ్యాస్ ఉన్న వాళ్ళకి మన ఇంట్లో దొరికే ఇంగువ సింపుల్గా కొంచెం ఇంగువని చప్పరించుతూ ఉంటే కూడా దాంతో కూడా చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. ఇవి మనకి ఇంట్లో మన కిచెన్లో దొరికేవి. ఇవి కాకుండా మేము జనరల్గా సజెస్ట్ చేసేది ఏంటంటే మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ గ్యాసెస్ అన్నీ ఈ టైంకి తినకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల గ్యాసెస్ పెరిగిపోయి ప్రాబ్లం అయ్యింది, అది చిట్కాలతో తగ్గలేనప్పుడు ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు చెప్పారు. ఆ ఔషధాల కన్నా ముందు కారణం ఏంటి అనేది మనం ఇంతకు చెప్పినట్టు ఆ కారణాన్ని మరి కంప్లీట్గా క్లియర్ చేయాలి అంటే దానికి వీరేచన క్రియ అంటాం. పేరులోనే వీరేచన కర్మ అంటే ఏదో ఒక టాబ్లెట్ ఇస్తే మోషన్ వెళ్ళిపోవడం అని కాదు. ఆయుర్వేదంలో దీని వీరేచన క్రియ అంటే కొన్ని ఘృతాలు ఔషధయుక్త ఘృతాలని ఒక 10 రోజులు తాగించిన తర్వాత ఆవు నెయ్యిలో వాటిని ప్రాసెస్ చేసి అవి తాగించడం వల్ల ఎక్కడెక్కడైతే ఈ మేము అనే టాక్సిన్స్ ఉంటాయో అవన్నీ కడుపులోకి చేరుతాయి. ఎందుకంటే ఈ ఆవు నెయ్యికి ఉండే గుణం ఏంటంటే వాటిని అబ్జర్వ్ చేసుకొని స్టమక్ వరకు తీసుకొస్తుంది. 8 రోజు కానీ 10వ రోజు కానీ కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్తో అభ్యంగనం చేసి వీరేచన ద్రవ్య అంటాం. లైక్ ఇచ్చాబేది అని కానివ్వండి, త్రిఫల కానివ్వండి, త్రివృతని ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక 5 to 10 మోషన్స్ కంప్లీట్గా క్లీన్స్ చేస్తుంది ఇంటెస్టైన్స్ని. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ ఆ ఒక్కరోజు మోషన్ కోసం కాదు, కంప్లీట్ ఇంటెస్టైన్స్ని అది లార్జ్ ఇంటెస్టైన్స్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్స్ ఇవన్నిటిని క్లీన్ చేసి ఒక ట్యూబ్లో వాటర్ వేస్తే ఎలా క్లీన్ అవుతుందో ఈ వీరేచన ద్రవ్య ఇచ్చిన రోజు అలా ఒక 10 to 15 మోషన్స్ అవుతాయి. అందుకే వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ రోజు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి అంటాం. జనరల్గా ఏంటంటే కంగారు పడిపోతారు, 10-15 మోషన్స్ అయ్యేసరికి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యింది, వీక్. బట్ ఈ ఔషధాల ఆవు నెయ్యికి ఉండే గుణం ఏంటంటే ఆ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూసుకుంటూనే ఏవైతే బాడీలో పేరుకున్నాయో వాటిని మాత్రమే ఫ్లెష్ అవుట్ చేస్తుంది. సో ఇది ఒక పద్ధతి. ఈ వీరేచన క్రియ చేసిన తర్వాత అప్పుడు మనము ఇచ్చే డైట్ అంటాం. ఇక డైట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని మేము పథ్యం అంటాం. ఈజీగా డైజెస్ట్ అయ్యేవి సాత్విక ఆహారం అంటాం. అంటే
మీరు చూడండి ఇప్పుడు హై ప్రోటీన్ డైట్ అనేది ఇట్ టేక్స్ మామూలు ఫుడ్ 4 అవర్స్ 6 అవర్స్ డైజెస్ట్ అంటే ఇది 12 అవర్స్ 14 అవర్స్ కూడా అవుతుంది. సో అలాంటి ఫుడ్ అలానే జనరల్గా మనము ఇంట్లో రెగ్యులర్గా ఆలుగడ్డలు కానీ అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్పైసెస్ ఉన్నా కానివ్వండి పికిల్స్ ఇలాంటి వాటి నుంచి కొంచెం అవాయిడ్ చేయమంటాము. అండ్ ఇంకోటి మంచి దివ్య ఔషధంగా చెప్పుకుంటే మన ఇంట్లో దొరికే మజ్జిగ, దాన్ని తక్రం అంటాం. తక్రంకు ఉండే గుణం ఏంటి అంటే ఇది ఎక్కడైతే ఛానల్స్లో పేరుకుపోయి ఉంటుందో మన స్రోతస్ అవన్నీ క్లీన్ చేయడంలో ఈ మజ్జిగ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఏదైనా కానీ చిట్కాలైనా కానీ చేసి దాన్ని గుణం అంటే అప్పటికప్పుడు రిలీఫ్ వచ్చినా కానీ ఒక ఆయుర్వేద వైద్యుడికి కలిసినప్పుడు అంటే మీ నాడి ప్రకారము మేము ఒక డైట్ అనేది మీకు సజెస్ట్ చేయగలుగుతాం. చేసినప్పుడు అది ఇంట్లో ఫాలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెయ్యి తింటే ఇప్పుడు ఫ్యాట్ ఎగ్జాక్ట్లీ అవాయిడ్ చేస్తాం. కానీ మీకు ఆయుర్వేదంలో చూసుకుంటే అసలు మన శరీరం అంటే మన బాడీ కూడా చూసుకుంటే అంటే మనం ఒకటే కాన్సెప్ట్లో ఉన్న ఆయిల్ అంటే ఏదో అదేదో ప్రాబ్లం చేసేదని, బట్ ఆయిల్స్ లేకపోతే మన శరీరానికి ఎంతో కొంత వీ షుడ్ టేక్ ఆయిల్స్. అవి ఘృత తైల వస మజ్జ అని మాకు చరక సంహిత వాటిల్లోనే చెప్పారు. ఈ ఆయిల్స్ అనేవి అన్నీ అంటే ఏదో కొలెస్ట్రాల్ పెంచేవి కాదు. మీరు ఎందుకు మేము ఘృతము ఆవు నెయ్యే చెప్తామంటే మన శరీరంలో కొవ్వుని తగ్గించేవి రెండు న్యాచురల్గా, ఒకటి వెల్లుల్లి, ఇంకోటి ఆవు నెయ్యి. వెల్లుల్లిని డైరెక్ట్గా తీసుకుంటే ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది కాబట్టి మేము వాళ్ళకి డైరెక్ట్గా సజెస్ట్ చేయము. ఆవు నెయ్యి కూడా దీనివల్ల కొలెస్ట్రాల్ రావడం అలాంటిది, ఇన్ఫ్యాక్ట్ ఆ కొలెస్ట్రాల్ అవన్నీ కూడా స్క్రేప్ అయ్యేది ఆవు నెయ్యితోనే. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. బట్ నేను అనేది ఏంటంటే ఏదో ఇష్టం వచ్చినట్టు కాకుండా ఇప్పుడు వెల్లుల్లి కారం అన్ని చేస్తారు కదా సార్, అలాంటిది ప్రిపేర్ చేసుకుని ఒక చెంచాడు కొంచెం నెయ్యి వేసుకొని ఒక ముద్ద తింటే రోజు చాలా మంచిది. కానీ కొంతమందికి పైత్యం ఉన్న వాళ్ళకి తొందరగా ఇరిటేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఈ వెల్లుల్లిని దంచేసి ఒక 10-15 మినిట్స్ పాలల్లో నానబెట్టడం వల్ల అది న్యూట్రలైజ్ చేసుకుంటుంది, అసిడిక్ నేచర్ని న్యూట్రలైజ్ చేసుకుని మెడిసిన్ ఎఫెక్ట్ మాత్రం అలానే ఉంటుంది. సో ఇలాంటి కొన్ని చిట్కాలు చేసుకుంటూ తీసుకుంటే మంచి అది హెల్తీగా ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గ్యాస్ట్రిక్ సమస్యలకి రీజన్స్ అండ్ ఆయుర్వేద చికిత్స విధానాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.